హాయ్! నమస్తే. భూమిజా గార్డెన్‌కి స్వాగతమండి. ఈరోజు వీడియోలో మన మిద్దె తోటలో చిన్న వీడియో అండి. నేను ఈ గ్రో బ్యాగ్‌లో తోట ఇత్తనాలేసుకున్నానండి. చక్కగా వచ్చాయి. ఎప్పటి నుండో తీద్దాం అనుకుంటున్నాము. టైం దొరకట్లేదండి. ఇవాళ కోసుకుందామని అలాగా పైకొచ్చానండి. పెద్ద పెద్దవన్నీ తీసేద్దామండి. చిన్నవి నెక్స్ట్ టైం తీయొచ్చు. మనం ఇలాగా చిన్న చిన్న బ్యాగుల్లో, కుండీలో అలా ఏసుకుంటే అలా పుడతనే ఉంటాయండి. ఒకసారి మనం వేసుకుంటే దాని విత్తనాలు పడి అలా పుడతనే ఉంటాయి. కొన్ని తోటకు పోయాయండి. పోయి తీసేసి పారేని అది పురం తెల్ల గలిజేరండి. సేంద్రియ ఎరువు వేసుకుంటాం కదా! అది చక్కగా పెరుగుతుంటాయి. తోటకూరలో కలిపి వండుకుంటే బావుంటాయండి. ఈ పెద్ద పెద్ద ఉండేయని మనం తీసుకుంటుండాలి. మళ్ళీ చిన్న చెట్లు పెరుగుతాయి. ఆ మొక్కలు ఉన్నాయి కదా! అవి చూడు ఎన్నొచ్చాయండి. ప్రతి ఒక్క కుండీలో మొలిసిపోయాయండి ఇవి. ఇవి తులసి చెట్లు అలా పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ ఇత్తనాలు పడి మళ్ళీ పుడుతూనే ఉంటాయి. ఇయేనా ఆహ్, తెల్ల గలిజేరైనా ఇయన్నీ ఇత్తనంతోనే పుడతాయండి. మనం ఎయ్య అవసరం ఏం లేదు. ఇది చిలక పచ్చల కూరండి. ఇది బాగా పెరిగిపోయింది. చాలా పెద్దదయిపోయిందండి. ఇది వదిలేస్తే ఇది 5, 6 అడుగులు అయిపోద్దండి. నేను చూపించాను కొన్ని వీడియోలో మన ఛానల్‌లో ఉంటాయి. అందుకోసం చిన్న మొక్కలప్పుడే మనం తీసుకోవాలి. ఇవి ఎంత పెద్దగా పెరిగినా ఆహ్, ఆ కాండం అనేది నేతగానే ఉంటది. అయినా మనం చిన్న మొక్కలప్పుడు తీసుకోవడమే బెస్ట్ అండి. ఎక్కువ తులసి మొక్కలు పుడతానే ఉంటాయండి. అన్నీ మనం ఉంచుకోలేం కదా! అలాగని కొన్ని నేను తీసి పారేస్తుంటాను. ఆ లిల్లీ చెట్టులో కూడా పుట్టుకున్నాయండి ఇత్తనాలు పడి. ఎక్కడ పడితే అక్కడే పుట్టిపోతాయండి. మనం తీసుకుంటుండాలి. అయి వదిలేస్తే ఇంకా వేరే మొక్కలు పెరగడం కష్టమైపోద్ది. ప్రతి ఒక్క కుండీలోనూ ఒక్కటో, రెండో, మూడో ఉండే ఉన్నాయండి తాటి చెట్లు. అది బాగా పెద్దదయిపోయింది. ఈ చెట్టు. అండి. చాలా పెద్దండి. మనం కలుపుకునే మట్టి మిశ్రమం లూజుగా ఉంది కనుక తొందరగా వచ్చేస్తున్నాయి. అయ్యే మట్టి ఒకటే అయితే కొద్దిగా కష్టమవుతది. ఇందులో కూడా అండి చూడండి ఎలా పుట్టిపోయిందో. ప్రతి ఒక్క అందులో పుట్టిపోతాయండి. చూడండి ఇంకా వదిలేస్తే ఇంకా పెద్దదయిపోద్దండి. మామూలుగా ఉండేటప్పుడే నేను అవన్నీ తీసుకుంటాను. ఆ చేమల చెట్టులో కూడా పుట్టిపోయాయండి అవి తాటి చెట్లు. నేను వీడియో చేసేటప్పుడు మాట్లాడానండి. కానీ ఆ బయట సౌండ్‌లు ఎక్కువైపోతున్నాయి. పిల్లల గోల అయన్నీ. బాగోవని మళ్ళీ నేను మాట్లాడుతున్నానండి.
ఈ టమాటా చెట్లు ఇంకా అలా పుడుతూనే ఉంటాయి. కొన్ని తీసేస్తుంటాను. ఎందుకంటే ఉన్న మొక్కలు పాడైపోతాయి కదండీ! ఆ చామంతుల మధ్యలో అలా పుడితే. మళ్ళీ చామంతి ఎదుగుదలకి ఇబ్బందవుతదనేసి కొన్ని తీసేస్తుంటానండి టమాటాలు. అందులో కూడా చూడండి, అందులో నేను ఆ రూ. 100 టబ్బులో చూడండి ఒకసారి. నేను ఆన్‌లైన్‌లో చందమామ తోటకూర తెప్పించానండి. అయన్నీ చక్కగానే వచ్చాయి. అలాగా పడుకోబడిపోయాయి. ఆ చెట్లు కూడా అన్నీ ఏలబడిపోయాయండి. కారణం ఏంటో నాకు తెలియలేదు. నీరు పోసేటప్పుడు అంకా నేను జాగ్రత్తలు తీసుకున్నానండి. ఇందులో ఎర్ర ముల్లంగి అన్నీ పెట్టాను. అయి కొన్నొచ్చాయి. చూడండి, దీంట్లో ఈ కుండీలో కూడా తోట చెట్లే. ఇంక అలా వదిలేసామంటే ఇంక ఇవే పెద్దవయిపోతాయి. అవి అలాగే ఉండిపోతాయండి. ఇందులో చిన్న కరివేపాకు చెట్టు పెట్టుకున్నాను. విత్తనమేనండి. ఒక 3 వచ్చాయి. అందులో ఒకటే పెట్టాను. ఆ 2 పోయాయి. చూడండి, ఈ కుండీలో కూడా ఎలా పుట్టిపోయాయో, కనకాంబరాలు వేసే కుండీలో. ఇంకా అక్కడ ఇక్కడ అని ఏమి లేదు. ప్రతి ఒక్క దగ్గర పుడుతుంటాయి. మనం తీసుకుంటుండాలి. నేనైతే ఆ గ్రో బ్యాగ్‌లో ఏసానండి విత్తనాలు. ఇయైతే పడి మొలిసేసే మొక్కలేనండి ఇయన్నీ. ఓకేనండి. ఈరోజు ఈ చిన్న వీడియోతో మీ ముందుకొచ్చానండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఇందులో తోటకూర ఉంది. చిలక పచ్చల కూర 2 అండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్స్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.